హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే యూట్యూబ్ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ మాత్రానికి చాలా గ్రేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చాలా నేర్చుకుంటున్నాం. మనకి తెలియని విషయాలున్న యూట్యూబ్లో చూసి మనము తెలుసుకుంటున్నాము. చాలామందికి ఈ రోజుల్లో వంటలు అవి రావు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రతి ఒక్కటి ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తుంది. పిల్లలకు కూడా స్టడీ పరంగా మాత్రానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఏం సెర్చ్ చేసినా అవి వస్తున్నాయి, పిల్లలకు సంబంధించిన వీడియోస్ కూడా. అలాగే మన మనసుకి ఎప్పుడైనా బాగోలేనప్పుడు ఏమైనా సాంగ్స్ వినాలన్నా కూడా సాంగ్స్ కూడా ఉంటున్నాయి. చాలామంది తెలుసుకోవడానికి చాలా చాలా విధాలుగా యూట్యూబ్ అయితే హెల్ప్ చేస్తుంది. యూట్యూబ్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. అలాగే మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మన నుంచి అయితే యూట్యూబ్ అయితే ఏమీ మనీ తీసుకోదు. మన ఛానల్ని ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది. మన ఛానల్ని చాలామందికి చూపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ని బట్టి అయితే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసే వీడియోలు చాలామంది చూస్తున్నారు. అవి ఎలా చూస్తున్నారు? యూట్యూబే కదా అందరికి రికమెండ్ చేస్తుంది. కాబట్టి మనకి దానివల్ల మనం తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో మనం యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకోవచ్చు. ప్రతిదీ నేను యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాను. తమ్లైన్ ఎలా పెట్టాలి అది కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఏ వీడియోలు పెట్టాలి, ఏ వీడియోలు పెట్టకూడదు అది కూడా యూట్యూబ్ చెప్తుంది. సాంగ్స్ పెట్టొద్దని, మ్యూజిక్స్ పెట్టొద్దని, అలా పెడితే మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వదని చాలా చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్ వల్ల అయితే అందరికీ లాభమే కానీ నష్టం అయితే లేదు. చాలాసార్లు మనము ఏమైనా ఊర్లు వెళ్ళినప్పుడు కూడా మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ముందు అందులో సెర్చ్ చేసి చూసుకున్నప్పుడు యూట్యూబ్ అనేది అయితే ఒక్కొక్క హెల్త్కి ఒక్కొక్క డాక్టర్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తెలియని న్యూస్లు ఉంటాయి. ఎక్కడైనా ఏమైనా జరుగుతుంటాయి అనుకోకుండా, అవి కూడా యూట్యూబ్ వాళ్ళు మనకి చూపిస్తున్నారు. చాలామంది కష్టపడుతున్నారు యూట్యూబ్లోని, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, వీడియోస్ తీస్తున్నారు, మనకు చూపిస్తున్నారు. దాన్ని బట్టి మనం చాలా నేర్చుకుంటున్నాము. ఎలా ఉండాలి ఏంటన్నది కూడా, ఇల్లు కూడా ఎలా సర్దుకోవాలి, చాలా అన్నమాట. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఇంతకుముందు అయితే నా దగ్గర ఫోన్ లేదు. ఫోన్ వచ్చిన కాడ నుంచి అయితే నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఏమేమి స్టడీ చేస్తే ఏమేమి జాబ్స్ వస్తాయి కూడా అందులోనే వస్తున్నాయి. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ఇంకా కొంచెమే ఉంది. ఈ ఛానల్ కొందరు అనుకుంటారు, తెలియని వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల వెంటనే డబ్బులు వస్తాయి, లైక్లు షేర్లు చేస్తే అనుకుంటారు. కానీ అదైతే రాంగ్ ఫ్రెండ్స్. నేను కొంతమంది ప్రొఫెషనల్ వీడియోస్ చూశాను. మన ఛానలు మనీ రావాలంటేనంట 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలంట, 4000 గంటలు వాచ్ టైం ఉండాలంట, కొన్ని మిలియన్స్లో వ్యూస్ రావాలంట. అలా వస్తే వాళ్ళు మనకు ఒక పిన్ పంపిస్తారంట. దాన్ని అప్లై చేసుకోవడం చాలా చాలా ప్రాసెస్ ఉంది. యూట్యూబ్ అయితే మనకి డబ్బులు ఇవ్వదు. అవి కొంతమంది కంపెనీలు ఉంటారు. మనం ఈ వీడియోస్ చూస్తుంటే చాలామందికి యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ కంపెనీ వాళ్ళే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంత మనీ అని ఉంటుందంట. వాళ్ళు కూడా మనకి ఒక బ్యాంక్ అనేది కూడా, వాళ్ళ యూట్యూబ్ బ్యాంక్ ఒకటి ఉంటుందంట. అది మనకి తీస్తారంట. అందులోనే మనకి మనీ అవి పడతాయంట. మన ఛానల్ ఎప్పుడైతే మోనిటైజేషన్ అవుతుందో అప్పటి నుంచి మనకు వచ్చే ప్రతి రూపాయి అందులో పడుతుంది. మనకి యూట్యూబ్ హెల్ప్ చేసింది కాబట్టి మనకు వచ్చే డబ్బుల్లోనే 50% లాగా యూట్యూబ్ కొంచెం తీసుకుంటుంది, మనకి కూడా కొంచెం ఇస్తుంది. దీనివల్ల అయితే నష్టపోయేదైతే ఏం లేదు. కాకపోతే ఒక్కొక్క ఛానలు సక్సెస్ అవ్వాలంటే ఒకరికి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతాము. మనం ప్రతిరోజు వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం వల్ల ఏదో ఒక వీడియో అయితే వైరల్ అయితే అవుతుందంట ఖచ్చితంగా.
చాలామంది చెప్తున్నారు ఏదో ఒకటి, వాళ్ళు ఇప్పుడు కొన్ని వీడియోస్ తీస్తారు, ఒక్కటే వైరల్ అవుతుంది, అయినప్పుడు మనకి లక్షల్లో వ్యూస్ అయితే వస్తాయంట. నేనైతే అవన్నీ యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మన టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది అన్నది మనకి కూడా తెలియదు, కానీ ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వచ్చినప్పుడైతే దాన్ని ఎవరూ ఆపలేరు. మొన్న కుంభమేళాలోని ఎవరో మోనాలిసా అనే ఒక అమ్మాయి ఏదో పూసలు అమ్ముకుంటుంది అన్నారు. తనైతే ఒక మామూలు లేడీనే, తను ఏదో పూసలు అమ్ముకుంటుంది, కానీ ఆమెను మాత్రానికి మంచి కెమెరాగ్రాఫర్స్ ఆమె వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టారు. ఆమె కూడా చాలా పాపులర్ అయింది. తనైతే పాపులర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ తనకు ఆ టైం వచ్చింది కాబట్టి తను పాపులర్ అయింది. మనకు కూడా ఒక టైం అనేది వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా పాపులర్ అవుతాము. వ్యూస్ రావట్లేదని, సబ్స్క్రైబర్స్ రావట్లేదని బాధపడకండి, వస్తాయి. మీరు తీస్తూనే ఉండండి వీడియో, రోజుకు ఒకటో రెండో అప్లోడ్ చేయండి, ఏదో ఒకటి చెప్పండి. దానివల్ల కొందరికైనా మీరు చెప్పే వీడియో అయితే యూస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఏముంది, నేనైతే ఇప్పుడైతే 200 మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు. కొంచెం వాచ్ టైమే కొంచెం తక్కువగా ఉంది, అది కూడా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మనము ఖాళీగా ఉండే లేడీస్ అయితే ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంట్లో ఉంటాం కదా. మనలో ఉన్న మనకి చాలామందికి టాలెంట్స్ అనేటివి ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది మనము సోషల్ మీడియాలో పెట్టినప్పుడు తెలియని వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నేనైతే ఇంతకుముందైతే ఎప్పుడు ఏది చెప్పలేదు, మామూలుగా నార్మల్గానే ఉండేదాన్ని. నేనైతే యూట్యూబ్లోకి వచ్చి అయితే చాలా నేర్చుకున్నాను, దీనివల్ల అయితే నాకు చాలా యూస్ అవుతుంది. నేనైతే ఛానల్ పెట్టానని కొంతమందికి చెప్పాను, తెలియని కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ మీ అందరికీ. నేనైతే ప్రతిరోజు ఏదో ఒకటి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ అప్లోడ్ చేస్తే కొన్ని కొన్ని వ్యూస్ వస్తున్నాయి, కొన్ని కొన్ని రావట్లేదు. దానివల్ల అయితే నేనేం బాధపడట్లేదు, కొంచెం బాధే ఉంటుంది, కానీ బాధపడడం వల్ల ఏముంది, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా, చేయకపోతే అవి కూడా రావు కదా అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కొంచెం టైలరింగ్ చేశాను, ఈరోజు కొంచెం జిగ్జాగ్ కూడా నేను నేర్చుకున్నాను. ఇప్పుడే ఇంకా పిల్లలు వచ్చేసారు ఇంటికి. ఈ మార్నింగ్ నుంచి ఏదో ఒకటి చేయాలనుకున్నాను, కానీ అంత టైం అనేది ఒకటి సరిపోవట్లేదు. టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు, వాళ్ళు ఈ టయానికి చేయండి ఆ టయానికి చేయడం లేదు, మన ఇష్టం మన ఇష్టం, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, దేని గురించి అయినా చెప్పొచ్చు అనేది చెప్తున్నారు. మనం చెప్పే విషయాలు అయితే కొందరికి వినాలనిపిస్తుంది, దానివల్ల మనకి వ్యూస్ వాచ్ టైం వస్తుంది. కొందరు వినరు, అది వాళ్ళ ఇష్టము. యూట్యూబ్ అయితే ప్రపంచం అంతా ఉంటుంది, అందరూ చూస్తూ ఉంటారు. మనం చేసే వీడియోలు కానీ అవి కానీ ఇవి కానీ ప్రతి ఒక్కరు చూస్తారు. దాన్ని బట్టి అయితే నాకు హ్యాపీగా ఉంది. మనం ఇప్పుడు ఒక సీరియల్లో చేసామనుకోండి ఫ్రెండ్స్, ఆ సీరియల్లో అయిపోయే వరకే మనం ఉంటాము, నెక్స్ట్ సీరియల్లో ఉంటామో ఉండమో చెప్పలేం కదా. అలాగే ఇంకొకటి ఏంటంటేనండి, నేను చెప్పేది ఏంటంటే, ఇదైతే డైలీ అన్నమాట, దీన్ని ఆపడం లేకపోతే ఎవరైనా దీన్ని క్యాన్సిల్ చేయడం ఉండదు. యూట్యూబ్ ఎలా అయితే చెప్తుందో ఆ ప్రకారం మనం నడుచుకున్నప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. దాని మాట వినకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటే మాత్రమే మన ఛానల్లో కాపీ రైట్స్ అయితే పడిపోతాయి, స్ట్రైక్స్ కూడా. కొందరు కాఫీ కొట్టి మనం వాళ్ళ ఛానల్లో పెట్టేసుకున్న వాళ్ళు కాపీ రైట్ వేస్తూ ఉంటారంట. కాబట్టి మీ ఓన్గానే చెయ్యండి, నేను చాలామంది చూస్తున్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా చాలా నేర్చుకున్నాను దీని ద్వారా. ఒకప్పుడు మామూలుగా బయటకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం భయం వేసేది, కానీ ఇప్పుడు ఫేస్ చూపిస్తూ అందరితో మాట్లాడుతున్నాను. మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు, నేనైతే మీకు పర్సనల్గా అయితే కలవలేను కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నాను. ఇంకా నేను చాలా చాలా వీడియోస్ చేయాలి, చాలా చాలా విషయాలు చెప్పాలి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఇంకా కొత్త యూట్యూబర్లు కూడా చాలామంది రావాలి, మంచిగా అందరూ చెయ్యాలి. కొంతమంది వాళ్ళకి తోచినవి, కొంతమంది ఏమో చూడాలి అని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు. ఆ ప్రాబ్లమ్స్ అయితే కొద్దిసేపు నేను మర్చిపోతూ ఉంటాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, యూట్యూబ్ మనకు అన్ని విషయాలు నేర్పిస్తుంది, కాబట్టి మీరు కూడా తెలియని ఉంటే యూట్యూబ్లోనే చూసుకోండి. ఏదైనా
దేనికి సంబంధించిందైనా మనకి ఇప్పుడు ఒక కళలు వచ్చాయనుకోండి, అయితే మనకి ఏం కళ వచ్చినా కూడా ఈరోజు నాకు ఈ కళ వచ్చింది ఏంటి అని కొడితే వాళ్ళ కళలకి సంబంధించినవి కూడా ఉంటున్నాయి యూట్యూబ్లో. మన మనసు బాగాలేనప్పుడు మనకి మోటివేషన్ వీడియోలు కూడా చూడొచ్చు. అలాగే మనకు సంతోషంగా ఉన్నప్పుడు సాంగ్స్ చూడొచ్చు. చాలా చాలా ఉంటున్నాయి. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే యూట్యూబ్ గురించి అయితే నేను తెలుసుకున్నవి మీకు చెప్పాను. ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.